నెల్లూరు జిల్లా కావలిలో టీమ్ సేవియర్స్ ఆధ్వర్యంలో అత్యాచారాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. నగరంలోని ఆర్టీఓ కార్యాలయం నుంచి ఉదయగిరి బ్రిడ్జ్ సెంటర్ వరకు సాగిన ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించి అవగాహన కల్పించారు. యువత యుక్త వయసులో తప్పుడు త్రోవలో నడుస్తున్నారని, తల్లిదండ్రులు అది గమనించి వారిని సక్రమమైన మార్గంలో నడిపితే ఇలాంటి అత్యాచారాలు, అఘాయిత్యాలు జరగవన్నారు. యువత ఈ ర్యాలీ ద్వారా అవగాహన పెంచుకోవాలన్నదే తమ టీమ్ సేవియర్స్ ఆశయమని వెల్లడించారు. చేస్తున్నా ఆడవాళ్ళని బూతులు తిడుతున్నా వాడిని చెప్పే విధానం చిన్నప్పటి నుంచి పదే పదే చెప్పడం, కొట్టడం, తిట్టడం ఇలా చేస్తూ వస్తే వాడిలో మార్పు వస్తే ఆడవాళ్ళని సెక్యూరిటీగా చూసుకుంటూ వాడు ఆడవాళ్ళతో పద్ధతిగా ఉంటే ఆటోమేటిక్గా ఆడవాళ్ళు సెక్యూరిటీగా ఫీల్ అవుతారు సొసైటీలో. ఇలాంటి రేప్ కేసులు జీరో చేయడం ఇంపాసిబుల్. కానీ తగ్గించాలి అంటే మగవాళ్ళలో గ్రాడ్యువల్గా చేంజ్ రావాలంటే ఏమీ లేదు. నా ఏజు 30 ఏళ్ళ పేరెంట్ నుంచి మార్పు వచ్చి వాళ్ళ పిల్లకాయలను మార్చుకుంటూ వస్తే నెక్స్ట్ జనరేషన్కి 100% మార్పు వస్తుంది. ఇచ్చిన మెయిన్ మోటో అయితే పబ్లిక్లో ఇంకా యూత్లో అవేర్నెస్ కోసం, యూత్ని మార్చడానికి కోసం ఈ రేప్స్ ఇవన్నీ జరగడం దీనన్నిటినీ ఆపలేం. బట్ అవేర్నెస్ ఇవ్వగలం. సొసైటీలో అవేర్నెస్ కోసమే ఈ ర్యాలీ చేస్తున్నాము. మెయిన్ మోటో అయితే ఇదే. మా వెనక వచ్చిన వాళ్ళందరూ యూతే, ఇంటర్ వాళ్ళే, 10th వాళ్ళే, బీటెక్ వాళ్ళే, వీళ్ళందరే వచ్చింది. బట్ వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారు, వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేశాం. దీనికి మెయిన్ ఉద్దేశం అబ్బాయిల మైండ్ సెట్ మార్చడానికి కోసం, వాళ్ళ థింకింగ్, వాళ్ళ బిహేవియర్ మార్చడానికి కోసం. వాళ్ళు గనక మారితే రేప్స్ అనేవి కొంచెమైనా తగ్గుతాయి. రేప్స్ ఎక్కువ అవ్వకుండా